నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవరస నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు కపిలేశ్వరపురం మండలంలో వివిధ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవంను ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పుచ్చల శ్రీనివాస్ అన్నారు. పేదలకు గూడు గుడ్డ వంటి ప్రజా సంక్షేమం పథకాన్ని ఆదరించిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కే దక్కుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు త్రిపుర శెట్టి, నాని, దానేటి శరత్, సిద్దిరెడ్డి రామలింగేశ్వరరావు, అంగర రామ నరసింహారావు, తోరాటి శ్రీను, పిల్ల బసవరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో గూడు గుడ్డ నేర అనే నినాదంతో సంక్షేమ పార్టీని కానీ ప్రజా సంక్షేమాన్ని కానీ వెలుగెత్తి చాటిన మహానాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు. కాలానుగుణంగా అదే బాటలో పయనిస్తున్న మా పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆయన ఆశయాలతో మేమందరం కూడా ఈ పార్టీని ఎలా కొనసాగిస్తామని చెప్పి ఆయనకి ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన.